నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 2వి ఎస్ఏ ఆన్సర్ ఇంకా షార్ట్ ఆన్సర్స్ కవర్ చేసాము. వెరీ షార్ట్లో యూనిట్ 2లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాము. సో వెరీ షార్ట్ ఆన్సర్స్. ఫస్ట్ వన్ ఏంటిదంటే వాట్ ఈజ్ స్టేట్. సో స్టేట్ అనేది ఏంటిది, ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇందులో 4 ఎలిమెంట్స్ ఉంటాయి: పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్, సోవెర్నిటీ. ఇది రూల్స్ ఇంకా రూల్స్ టు రెగ్యులేట్ ద ఎక్స్టర్నల్ బిహేవియర్ ఆఫ్ ది పీపుల్. ఇది ఏం చేస్తుంది, రూల్స్ అనేటివి పెడుతుంది అనమాట. సో దట్ ఏదైతే పీపుల్ బిహేవియర్ ఉందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి. ఇంకా ఇట్ వర్క్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్, అంటే పీపుల్ హ్యాపీనెస్ కోసం, ఇంకా వాళ్ళ ఏదైతే గోల్స్ ఉన్నాయో అవన్నిటిని మనం అచీవ్ చేసుకోవడానికి, కొంచెం మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉండడానికి రూల్స్ అనేటివి పెడుతుంది అనమాట. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది ఏంటిది, ఇంకొక ఎలిమెంట్. సో ఇది ఏంటిది, గవర్నమెంట్ అనేది ఇంకొక ఎలిమెంట్ అంట ఇందులో స్టేట్లో. సో మనం చూసాంగా స్టేట్లో 4 ఎలిమెంట్స్ అని. సో అందులో ఒకటి ఏంటిది, గవర్నమెంట్. ఇదేం చేస్తుంది, ఇట్ మేక్స్ అండ్ ఇంప్లిమెంట్స్ లాస్ టు రెగ్యులేట్ ద ఎక్స్టర్నల్ బిహేవియర్ ఆఫ్ పీపుల్. సో ఇది ఏవైతే లాస్ రూల్స్ ఉంటాయో వీటిని రెగ్యులేట్ చేస్తుంది. దేనికోసం, పీపుల్ బిహేవియర్ని రెగ్యులేట్ చేయడానికి. ఇంకా ఈ ఏదైతే గవర్నమెంట్ ఉందో దానికి 3 ఆర్గన్స్ ఉంటాయంట. అవి ఏంటివి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. సో ఇవి 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో గవర్నమెంట్ అనేది పార్లమెంటరీ ఉంటుంది, ప్రెసిడెన్షియల్ అనేది కూడా ఉంటుందంట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ సొసైటీ. సో సొసైటీ అంటే ఏంటిది, సొసైటీ ఈజ్ అ సోషల్ ఆర్గనైజేషన్. సో సొసైటీ అనేది ఒక సోషల్ ఆర్గనైజేషన్స్. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఆర్ ఫాలోడ్ యాజ్ రూల్స్. సో ఇక్కడ ఏమవుతుంది, కస్టమ్స్ అండ్ ఏదైతే ట్రెడిషన్స్ ఉన్నాయో అవి రూల్స్ లాగా ఫాలో అవ్వబడతాయి. రూల్స్ ఆఫ్ సొసైటీ ఆర్ నాట్ యూనిఫామ్. సో ఏవైతే రూల్స్ ఉన్నాయో సొసైటీలో అవి సిమిలర్గా ఉండవు. ఇట్ డస్ నాట్ పోజెస్ డెఫినైట్ టెరిటరీ ఆర్ సోవెర్నిటీ. ఇందులో మనకి డెఫినైట్ టెరిటరీ ఉండదు, ఇంకా సోవెర్నిటీ కూడా ఉండదు ఇందులో సొసైటీలో. నెక్స్ట్ ఇంటర్నల్ సోవెర్నిటీ. సో ఇంటర్నల్ సోవెర్నిటీ అంటే ఏంటిది, సోవెర్నిటీ ఇంటర్నల్గా ఉంటుంది, ఎక్స్టర్నల్గా ఉంటుంది. సో ఇంటర్నల్ సోవెర్నిటీ అంటే ఏంటిదంటే సుప్రీమసీ ఓవర్ ఆల్ ది ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ది స్టేట్. సో సోవెరియన్ పవర్ ఈజ్ అబౌవ్ ఆల్ ద లాస్. ఏవైతే లాస్ ఉన్నాయో అవన్నిటికంటే పెద్దది ఏంటిది, సోవెరియన్ పవర్. సోవెరియన్ ప్రొవైడ్స్ రైట్స్ టు పీపుల్. సో ఇది ఏం చేస్తుంది, పీపుల్కి రైట్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సోవెర్నిటీ అంటే ఏంటిది, 2 టైప్స్ కదా, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్ అంటే ఏంటిదంటే స్టేట్ని ఇండిపెండెంట్గా ఉండడానికి, దేని నుంచి, వేరే ఫారెన్ కంట్రీస్ కంట్రోల్ నుంచి ఇండిపెండెంట్గా ఉండడానికి ఈ ఎక్స్టర్నల్ సోవెర్నిటీ అనేది ఉపయోగపడుతుంది. ఎక్స్టర్నల్ సోవెర్నిటీ అంటే నేషనల్ ఫ్రీడమ్. ఈచ్ స్టేట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ స్టేట్. నెక్స్ట్ డిజ్యూర్ సోవెర్నిటీ. సో డిజ్యూర్ సోవెర్నిటీ అంటే ఏంటిది, డిజ్యూర్ డినోట్స్ అథారిటీ ఎక్సర్సైజ్డ్ త్రూ లా. సో ఏదైతే అథారిటీ ఎక్సర్సైజ్డ్ అంటే ఏంటిది, వర్క్ అవ్వడం, త్రూ లా ప్రకారం. సోవెర్నిటీ క్యాన్ బి ఎక్సర్సైజ్డ్ ఓన్లీ బై లీగల్లీ కాంపిటెంట్ అథారిటీ. సో ఎవరైతే లీగల్గా వర్క్ చేస్తారో సో అలాంటి అథారిటీ దగ్గరనే ఈ డిజ్యూర్ సోవెర్నిటీ ఉంటుంది. హీ ఎక్సర్సైజెస్ కంట్రోల్స్ ఓవర్ ద ఇండివిజువల్స్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ది స్టేట్. సో స్టేట్ లోపల ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఇండివిజువల్స్ అంటే మనుషులు ఉన్నారో వాళ్ళందరి కంట్రోల్ డిజ్యూర్ సోవెర్నిటీ తీసుకుంటుంది. ఎగ్జాంపుల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ డిఫాక్టో సోవెర్నిటీ. సో డిఫాక్టో అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్ అంట. డిఫాక్టో అంటే ఏంటిది, మీనింగ్ రియల్. హిజ్ అథారిటీ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ లా. సో ఇతని అథారిటీ ఏదైతే ఉందో అది లా బేస్డ్ ఉండదు. ఇక్కడ లా బేస్డ్ కదా డిజ్యూర్ అనేది, బట్ ఇది లా బేస్డ్ కాదు. ఈ ఎక్సర్సైజెస్ అథారిటీ డ్యూ టు ఫిజికల్ ఫోర్స్ ఆర్ ఎనీ అదర్ ఫోర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇతని అథారిటీ ఎప్పుడు వస్తుంది, ఏదైనా ఫిజికల్ ఫోర్స్ అన్నా లేదంటే వేరే ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వస్తుంది అనమాట. లైక్ డిక్టేటర్ లేదంటే రిలీజియస్ ప్రైస్ట్. సో డిఫాక్టో కింద డిక్టేటర్స్ వస్తారు, డిజ్యూర్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు. ఎందుకంటే ఇది లా ప్రకారం ఇది ఇల్లీగల్ అనమాట, అంటే లా బేస్ అయి ఉండదు, పర్సన్ వాళ్ళ ఓన్గా డెసిషన్స్ తీసుకుంటారు అనమాట ఇక్కడ. ఇది మనకి యూనిట్ 2లో వెరీ షార్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ వీడియోలో యూనిట్ 3 చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.